చికెన్ మసాలా పోహాకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. చికెన్ మసాలా పోహాకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బోన్లెస్ చికెన్, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, నానబెట్టిన అటుకులు, చికెన్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, నూనె, పచ్చి మామిడి తురుము, గరం మసాలా, పసుపు. చికెన్ మసాలా పోహాకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ? కడాయి తీసుకోవాలి, 2 స్పూన్స్ ఆయిల్ వేయాలి, ఆనియన్స్ వేయాలి, టమోటా వేసుకోవాలి, ఉడికించిన చికెన్ వేసుకోవాలి, ఇది ఫ్రై అవ్వాలి కదా కొంచెం. ఒక 5 మినిట్స్ ఫ్రై అయిపోతుంది. 5 నిమిషాలు ఫ్రై చేస్తే మాడిపోతుంది. ఓకే, కొంచెం ఫ్రై అవ్వాల్సి వచ్చింది. మరి 5 నిమిషాలు వద్దు, కొద్దిసేపు ఫ్రై చేసుకో. ఓకే ఓకే. సో ఇంటారు కదా, నాకు తెలిసి నువ్వు క్లాస్ అంతా ఇలా కూర్చుంటావు. ఎగ్జామ్లో ఎప్పుడైనా కాపీ కొట్టావా? కొట్టాను. కొట్టి దొరికిపోయావా? లేదు. కాపీ అంటే ఏం చేస్తారు చెప్పు? స్లిప్స్ పెట్టుకుంటావా లేకపోతే ముందు వాళ్ళని? లేదు, పౌచ్లో పెట్టుకుంటా. పౌచ్లో? అవును. పౌచ్లో స్లిప్స్ పెట్టుకొని ఇస్తారా? అంటే కనపడకుండా పౌచ్ వెనక దాచి పెట్టేస్తాను. ఓకే. సో క్లాస్ వినవు, బయాలజీ అయితే. వేరే సబ్జెక్ట్స్ అయితే ఏం చేస్తావు? వినాలిగా, వినకుంటే కొడతారుగా. అంటే బయాలజీ చదువుతారా? అంటే సార్ని చూసుకుంటే అలా ఉంటే ఆయన కూడా ఓకే చూస్తుంది, సైలెంట్ అయిపోతారు. ఓకే. సో ఇప్పుడు ఇంటర్ అయిపోయింది, యూ మిస్. అవును, చాలా మిస్ అవుతున్నా. మరి నెక్స్ట్ ఏం తీసుకుందాం అనుకుంటున్నావు? నెక్స్ట్ ఇంకా ఏం ప్రిపేర్ అవ్వలేదు. సో యాక్టింగ్ ఫీల్డ్ ఇంతకు ముందు ఎక్కడైనా ట్రై చేసావా? లేదు. ఇది ఫస్ట్ టైం? యా. సో నీ డ్రీమ్ యాక్టర్ ఎవరు చెప్పు? ఎవరితో పాటు కాంబో చేద్దాం అనుకుంటున్నావు? సమంత. సమంత హీరోయిన్? హీరోదా? హీరోతో. ఏనా తేడానా నువ్వు? అయ్యో అలాని కాదు, చెప్పు. సమంత అంటే నాకు ఇష్టం. ఎందుకు? ఎందుకంటే ఆమె యాక్టింగ్ బాగుంటుంది, చూడడానికి బాగుంటుంది, క్యూట్గా ఉంటుంది ఇలాగా. ఓకే. సో ఇది ఫ్రై అయిపోయినా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, చికెన్ మసాలా, గరం మసాలా వేసుకోవాలి. అది మాత్రం వంచకు ప్లీజ్. పసుపు వేసుకోవాలి, సరే మిక్స్ చేసుకో. 2 మినిట్స్ వేగనించాలి. బౌల్ వేసి బౌల్ పెట్టాలా? మూత దీన్ని బౌల్ అనే అంటారు కదా. ఓకే. సో మూత పెట్టేసుకున్నాం. ఒక 2 మినిట్స్ ఫ్రై అవ్వాలి. ఈ లోపల నీ స్వీట్ వాయిస్ తో నాకు పాట పాడి వినిపించే. నాకు సాంగ్స్ రాదు. సరే, ఇప్పుడు నీ బ్రెయిన్ టెస్ట్ చేద్దాం. కొన్ని పొడుపు కథలు అడుగుతా, ఓకే. నువ్వు క్విక్ గా ఆన్సర్ చెప్పాలి. ఓకే. సో ఒకటి పట్టుకుంటే 2 ఉగుతాయి, ఏంటది? ఒకటి పట్టుకుంటే 2 ఉగుతాయి. వాట్ ఈస్ ఇట్? ఏంటబ్బా, ఆలోచించరా. ఏంటబ్బా, కొంచెం ఫ్లూ ఇస్తారా? చాలా ఈజీ రాది, ఆలోచించు. వాట్ ఈస్ ఇట్? ఐసా? ఐసా? ఇది ఇట్లా కొడితే ఇది కూడా కొట్టుకుంటుంది. ఒక్కటి పట్టుకుంటే 2 ఊగుతాయి అన్నారు, ఏది పట్టుకుంటే ఏమి ఊగుతుంది? ఏంటబ్బా. ఈ లోపల ప్రాసెస్ కంటిన్యూ చేద్దాం. ఓకే. ఓకే. మంచిగా ఘాటుగా మసాలా వాసన వస్తుంది. అటుకులు వేసుకోవాలి. అవి నానబెట్టావా ఆల్రెడీ? అవును. తురిమిన మామిడి పండు వేసుకోవాలి, మామిడికాయ, మిక్స్ చేసుకోవాలి. లాస్ట్ అండ్ ఫైనల్ మిక్స్. 2 మినిట్స్ మూత పెట్టాలి. మళ్ళీయా? యా. సో
సో మన రెసిపీ రెడీ అయిపోవడానికి ఇంకో 2 minutes టైం పడుతుంది. ఈ లోపల నువ్వు ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పు. ఇయర్ రింగ్స్ కాదు. సరే నీకు క్లూ ఇవ్వనా? ఓకే, కోట్లో ఉంటుంది అది. అది ఉంటుందిగా. ఏంటది? వాట్ ఈజ్ ఇట్? ఎంత నేమ్ తెలియదు బట్ ఇలా ఉంటుందిగా. ఆన్సర్ చెప్పరా? తక్కిడి నేమ్ తెలియదు. కొంత అలా ఇంకేమొస్తే వేసుకో. అంటే వెయిట్ చూస్తారు కదా, వేయింగ్ మెషిన్ తెలుగులో ఏమంటారు? తెలీదు. తక్కెడా. అది పోన్లే, ఆల్మోస్ట్ వచ్చేసావు. ఫైనల్లీ ఆన్సర్ చేస్తావు. సో ఈ లోపల మన రెసిపీ కూడా రెడీ అయిపోయింది కాబట్టి సర్వ్ చేసేసుకుందాం. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేద్దామా? ఓకే. సో ఫైనలీ చికెన్ మసాలా పోహా రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. చికెన్ మసాలా పోహాకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బోన్లెస్ చికెన్, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, నానబెట్టిన అటుకులు, చికెన్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, నూనె, పచ్చి మామిడి తురుము, గరం మసాలా, పసుపు. చికెన్ మసాలా పోహా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నూనె పోసుకోవాలి. అది వేడెక్కిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, ఉడికించిన బోన్లెస్ చికెన్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ మసాలా, గరం మసాలా, ఉప్పు, పసుపు వేసి కలుపుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. తర్వాత నానబెట్టిన అటుకులు, తురిమిన మామిడికాయ వేసి కలుపుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ చికెన్ మసాలా పోహా రెడీ.